కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలను ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ ఏదో బాంబు పేల్చుతాడనుకుంటే తుస్సు బాంబు పేల్చారని విమర్శించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేశారన్నారు. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్మరన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులు పుట్టకుండా చేసి గ్యారంటీలు అమలు కాకుండా చూడాలని చూస్తున్నారన్నారు అద్దంకి దయాకర్. కేటీఆర్ బాంబు వేలుస్తాడని చెప్తే తుస్సు బాంబు వేల్చిండు. ఇప్పుడు అంటే ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు వేలుస్తా అంటే వెనకటికి ఒక శాస్త్రం ఉండే, నాన్నా పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3వసారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. కాబట్టి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. దొంగలే దొంగతనం గురించి చెప్తే ప్రజలు నమ్ముతారా? ఇలా ఐసిఐసిఐకి సంబంధించిన చర్చ పెట్టిండు మనోడు. ఎన్ని కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాసు పాలు చేయాలి, లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు, ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా ఇంకెన్ని రోజులు ఆడతారు? ఇలా పులకేసిని మించిపోయిండు మొత్తం కేటీఆర్. ఇంకా పరువు తీసుకోకు బాబు. పనికిరాని చెత్త చర్చ అంతా పెట్టి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి ఫస్ట్. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ లింక్ అంటాడు, లేకపోతే ఫ్రాడ్ అంటాడు, ఇది అంటాడు. మరి మీరు చేసినప్పుడు ఎడిపోయింది ఇదంతా కూడా. 4,23,000 ఎకరాలు అమ్మిండ్రు మీరు. దాదాపు 50,000 కోట్ల పైచిలకు అప్పులు భూముల నుంచి తీసుకొచ్చిండ్రు, భూములు తనఖా పెట్టి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దీయించి హాయిగా గట్టునెక్కి కూర్చొని ఒక 10-15 పేపర్లను, టీవీలను పట్టుకొని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ను పట్టుకొని తప్పుడు ప్రచారాలు ప్రభుత్వం మీద చేస్తే ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకునే ఒక పిచ్చి ఆలోచనలు మానుకోండి ఫస్ట్. మీరు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ప్రభుత్వం యొక్క పెద్దల మీద ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తే మిమ్మల్ని కనీసం ప్రజలు చీత్కరిస్తారనే ఇంగితం కూడా లేకుండా చేసి ఈ ప్రకటనల వల్ల ఏమొస్తుంది? అది బాంబు కాదు కదా, లక్ష్మీ బాంబు కూడా కాకపోగా పరువు తీసుకునే తొట్టి బాంబు అయింది. ఇప్పటికైనా ఎవడో నీకు సలహాలు ఇచ్చేటోడు, ఎవడో నీ స్ట్రాటజిస్ట్